హలో అండి, మనలో చాలామంది ఓట్స్ తింటుంటాం కదా. సో ఈ వీడియో వాళ్ళ కోసం. మనలో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని, స్టమక్ ఫుల్గా ఉంటుందని, ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయని మనం ఓట్స్ ప్రిఫర్ చేస్తాం. అలా ఓట్స్లో దేంట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. మనకి 4 టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఓట్స్ మనం టీవీలో యాడ్స్ చూసి కొన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. సో ఇవాళ మనం ఓట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఇవి ఇన్స్టెంట్ ఓట్స్ అండి. మనం ఇన్స్టెంట్ ఓట్స్ విత్ ఇన్ 1 minute కుక్ అయిపోతాయి కదా, ఇవి ఇన్స్టెంట్ ఓట్స్. దీని యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసరికి 65 to 75. ఇవి హైలీ ప్రాసెస్డ్ అండి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి రోల్డ్ ఓట్స్. వీటిని మోడరేట్గా ప్రాసెస్ చేస్తారు. అలానే కుకింగ్ టైం 5 to 10 minutes. గ్లైసెమిక్ ఇండెక్స్ 55 to 60. ఇవి స్టీల్ కట్ ఓట్స్. ఇవి లీస్ట్ ప్రాసెస్డ్ అండి, అందుకే ఇది కుకింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది, 20 to 30 minutes. అలానే 50 to 55 దాని యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇందాక నేను ప్యాకెట్ చూపించాను కదా, మసాలా ఇన్స్టెంట్ ఓట్స్, ఇవి. ఇక రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసరికి 70 to 90 అండి. ఇన్స్టెంట్ ఓట్స్కి దగ్గరగా ఉంది. ఇంకెందుకు మనం ఇన్స్టెంట్ ఓట్స్ తినడం, రైసే తినచ్చు కదా. ఒకవేళ బిజీ మార్నింగ్స్లో తినాలి అనుకుంటే కొన్ని ఫ్రూట్స్ అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుని, సీడ్స్ అన్నీ యాడ్ చేసుకుని తినండి. అప్పుడు హెల్దీ అవుతుంది అది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ దగ్గరకు వచ్చేసరికి స్టీల్ కట్ ఓట్స్ కానీ రోల్డ్ ఓట్స్ కానీ ప్రిఫర్ చేయండి. అలానే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా అవే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అవి స్లోగా డైజెస్ట్ అవుతాయి, ఎక్కువసేపు స్టమక్ ఫుల్గా ఉంచుతుంది, ఫుడ్ క్రేవింగ్స్ అవ్వకుండా ఉంటాయి మనకి. సో అలాంటి వాళ్ళు అవి ప్రిఫర్ చేయండి. మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు కొంటూ ఉంటారు. జనరల్లీ షాపింగ్ మాల్స్లో కూడా కొంచెం ఎల్డర్లీ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేశాము. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు. ఎవరిదాకానే ఎందుకండి, మేము మా అమ్మమ్మ గారికి కొన్నప్పుడు కూడా మాకు ఎవరు చెప్పలేదు, మాకు తెలియలేదు. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి మాత్రమే కొన్నాం ఇవి. కొంతమంది ఏం చేస్తారంటే ఓట్స్లోనే డైరెక్ట్ పాలు వేసుకుని తినేస్తూ ఉంటారు ఇన్స్టెంట్ ఓట్స్లో. కానీ అది అస్సలు చేయొద్దండి, ఎందుకంటే దాంట్లో ఏముండదు, ఫైబర్ అవి ఏముండదు. అండ్ నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చేసరికి ఇది అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకు అంటే దీంట్లో షుగర్స్ యాడ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే అవి నిలవ ఉండాలి కదా ప్యాకెట్స్. దాని యొక్క ఎక్స్పైరీ డేట్స్ చూడండి, ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది. సో ఒక్కసారి కొనే ముందు చూసుకొని కొనుక్కోండి. అదే కాదండి, ఏవైనా కానీ మీరు ఇన్స్టెంట్ అని చూసినప్పుడు ఒక్కసారి దాని యొక్క ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇవన్నీ కాదండి, మీ దగ్గర టైం ఉంటే ఫిక్స్డ్ మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ చాలా హెల్దీ, చక్కగా మంచి వెజిటబుల్స్ వేసుకుని చేసుకుంటే మిల్లెట్స్ అంటే హెల్దీ, ఇంకొకటి లేదు.